అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. షాపులు తొలగింపుకు వ్యతిరేకంగా చిరు వ్యాపారులు కంచరపాలెం మెట్టు వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమ షాప్స్ తొలగించవద్దంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు అన్యాయం జరుగుతుంటే కూటమికి చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా వచ్చి తమను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా కంచరపాలెం శివాలయం దగ్గర 40 ఏళ్ల నుంచి ఈ చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఉన్న ఫలంగా తమ షాపులను తొలగిస్తే తామంతా దొంగతనాలు చేసుకుని బ్రతకాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి పరిస్థితే వస్తుందేమో అని వ్యక్తం చేస్తున్నారు. చిరు వ్యాపారుల ఆవేదనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో 8వ రోజు కూడా చిరు వ్యాపారులు షాపులు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. దీంతో చిరు వ్యాపారులంతా కూడా రోడ్డున పడతామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంక దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ షాపులు ఎవరైతే తొలగిస్తున్నారో ఆ చిరు వ్యాపారులంతా కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ షాపులు నిర్వహిస్తున్నారు? 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం. 50 సంవత్సరాలు బట్టి వ్యాపారాలు చేస్తున్నాం. చంద్రబాబు ఇంట్లోనే మేము దొంగతనం చేశామా? పవన్ కళ్యాణ్ ఇంట్లో దొంగతనం చేశామా? మోదీ ఇంట్లో దొంగతనం చేశాం. మాకు ఎందుకు ఇలా అద్దోళన చేస్తున్నారు? మేము ఎలా బతుకుతాం? మాకేమైనా ఆస్కారం చూపిస్తారా? కాదు, ఇంత దారుణం ఎక్కడైనా ఉన్నదా? మేము ఎలా కూలి పని చేసుకునే బతకగలమా? ఈ వ్యాపారం మీద మేము బతకగలము. మాకు ఏ పని చేత కాదు, ఒక వ్యాపారమే మాకు చేత కావాలి. అది మాకేదో మాకు చెయ్యండి. రావాలండి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ముందు పవన్ కళ్యాణ్ రావాలి. ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు నిలబడతారా? నేను 60 సంవత్సరాలు, ఇక్కడ 67 సంవత్సరాలు. ఇప్పుడు నా వయసు 7 సంవత్సరాల పిల్లకాడి నుంచి నేను మా అమ్మాలు కూడా కష్టపడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలా, మాకేదో తీర్పు చెప్పాలా? ఇంతవరకు మాకు అంటే ఎలాగపోయాం? ఈ రోజు రోడ్డు మీద బతికిన ఎక్కడికి పోతాం సార్? మా కూలే నాలే, మా పిల్లలకి మాకు అనాబేడ ఉద్యోగ సత్యాలు ఇచ్చేయండి. మేము రోడ్డు మీద వ్యాపారాలు చెయ్యం. మాకు చేయవలసిన పని లేదు కదా. మా బతుకు తెరువు లేక కదా రోడ్డు మీద కష్టపడుతున్నాం. నిన్నొచ్చామో మొన్న వచ్చామో చెప్పండి. పోనీ ఎన్నాళ్ళు బట్టి ఉన్నాం. రోడ్డు మీద ఏమైనా తేడా సాబరు పండుకాయ శివాలయం దగ్గర అమ్మపోతే బ్యాందీలు ఏమైనా అమ్మమంటారా? పని చెప్పండి. ఎవరింట్లోకి వెళ్ళి దొంగతనం గంజాయి అమ్మమంటారా? శివాలయం దగ్గర మేము ఎప్పటి నుంచో ఉన్నాము. ఇప్పుడు భగవంతుడు కొబ్బరికాయ అంటుపడ్డా కదా అమ్ముకుంటున్నాం. ఇంకేం అమ్మలేదు కదా సార్. దయించి మా పిల్లలకి మాకు ఏదో దారి చూపించండి. దారి చూపిస్తే మేము రోడ్డు మీద ఉండం. మాకు ఇళ్లలో కూర్చోవాలని ఉన్నది బాబు. కాదు, మాకు ఇళ్లలో కూర్చోవాలని ఉన్నది. ఆ అనారోగ్యాలతో జబ్బులతోటి కొంచెం కష్టపడుకుంటున్నాం సార్. ముస్లిం ఉడగా అందరివి కూడా బాబు తెలుగుదేశానికి ఓటు వేయమన్నారు. వేసాం ఓటు. ఏదైనా ఇప్పుడు ఊరోబరు ఎక్కడే అంతే బాబు. ఏదైనా సరే మేము ఇక్కడికి కదలం. మీరు ఏ రకంగా బతకమంటే ఆ రకంగా బతుకుతాం తల్లి. ఇలాగ లేదు. పవన్ కళ్యాణ్ ఆధారం అన్నారు. ఏ పల్లె మాకేంటి ఆధారం ఇచ్చారు? ఇంట్లో ఉన్న వాళ్ళు 6 మంది ఆధారపడి ఉన్నాం బాబు. కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాం బాబు. ఇక్కడ ఈ శివాలయం కట్టక ముందు కాంచి ఇక్కడ ఉన్నాము. ముత్తాతలతో బాగా ఉండేవాళ్ళమే మాము. ఇలా సడానికి వచ్చి తీయించడం అంటే అది కరెక్ట్ కాదు బాబు. జబ్బులలో రోగాలతో ఉన్నాము. ఇకలేంగులతో కూడా ఉన్నాము. మీరు అలా ఆలోచించుకొని మాకు ఏదో న్యాయం చెయ్యాలా? ఇక్కడ మాత్రం దుకాణం తీసే పరిస్థితి లేదు. వాళ్ళు వచ్చి మాకు ఏ న్యాయం చెప్తారో చేయమంటున్నాము. ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరో ఒకరు ఇక్కడ ఏదో ఒకటి అయిపోతే అప్పుడు మన ఎమ్మెల్యేలు కార్పొరేటర్స్ వస్తారు. అంతవరకు రాదు. అంటే ఎవరింట్లో నష్టపోతే వాళ్ళదే, వాళ్ళ ఇంట్లో అయితే నష్టపోవట్లేదు ఎవరునా. ఇక్కడ పేదవాడు కడుపు కొట్టాలి అంటే కొట్టాలి, లేకపోతే ఆడు చచ్చిపోవాలి రోడ్డు మీద. ఏ ప్రభుత్వ హయాంలో కూడా ఇంత దుర్మార్గంగా షాపులను తొలగించలేదని తామంతా కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి కూటమికి కూడా ఓట్లేసి గెలిపించామని, తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క నాయకుడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడికి తమని పరామర్శించలేదని చెప్పి వీరంతా కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము తమ షాపులను యథాస్థానంలోనే పెట్టాలని, లేదంటే తమకు ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత షాపులను ఇక్కడి నుంచి తొలగించాలని చెప్తున్నారు. లేదంటే తాము చవ్వడానికైనా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి చిరు వ్యాపారులంతా కూడా చెప్తున్నారు.